పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైడెడ్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లో ఈ యొక్క ట్రైలర్ను అభిమానుల కోసం ప్రదర్శించారు. ఇక పవన్ కళ్యాణ్ మూవీ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కి ఈ యొక్క ట్రైలర్ కొత్త జ్యూస్ను నింపింది. ఇక ఈ యొక్క చిత్ర బృందం హైదరాబాద్లో విమల్ థియేటర్లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా పాల్గొనడం జరిగింది. 2 నిమిషాల 55 సెకండ్ల నిడివిడి ఉన్న ఈ యొక్క సినిమా ట్రైలర్ చిత్రకథను చూపించిన ప్రయత్నం చేసింది చిత్రబృందం. ఢిల్లీలోని కొలువైన ఔరంగజేబుకు తెలుగు గడ్డలో పుట్టిన హరిహర వీరమల్లు ఎలా సింహస్వప్నంగా మారాడనేది ప్రధానాంశం. కోహినూరు వజ్రం చుట్టూ కూడా కథ తిరుగుతుందని తెలుస్తూ ఉంది. విశేషం ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగాను బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను ప్రతిబింబించేలా ఇందులో కొన్ని సంభాషణలున్నాయి. ఇప్పటిదాకా మేకలు తినే పులిని మీరు చూసుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెప్పుల్ని చూస్తారు అనే డైలాగ్ థియేటర్లో విజిల్ వేయించేలా ఉంది. అలానే గతంలో తాను అధికారంలోకి రాకూడదని కోరుకున్న వారిని హెచ్చరించేలా కూడా ఓ డైలాగ్ ఈ యొక్క ట్రైలర్లో పెట్టారు. నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దండం పెట్టుతూ ఉన్నారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు అనే సంభాషణ కూడా పెట్టారు. చివరిగా వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి అనే సంభాషణ సైతం హరిహర వీరమల్లులో ఈ యొక్క డైలాగ్ పేలనుందని తెలుస్తూ ఉంది. ఇక గ్రాఫిక్స్కు మంచి ప్రాధాన్యత కూడా ఇచ్చారు. ఇక ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది. ఇక నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న హరిహర వీరమల్లులో ఔరంగజేబు పాత్రను బాబీ డియోల్ పోషిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క చిత్రాన్ని జ్యోతికృష్ణ డైరెక్షన్లో దయాకర్ రావు నిర్మిస్తూ ఉన్నారు. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. ఇక ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ విడుదలైన 1 గంటలోనే 5 మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును అయితే నెలకొల్పింది. ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.